ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. విఠలాపురం మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి 12 ఏళ్ల క్రితం ఊరి శివారున తన పొలంలో భూదేవి ఆలయం నిర్మించాడు. ఈ ఆలయం ముందు పెద్ద గొయ్యి తీసి వారం రోజుల నుంచి అందులో వెళ్లి పైన రేకు కప్పుకుని ధ్యానం చేస్తున్నాడు. ఉగాది రోజున సజీవ సమాధి కావాలని నిర్ణయం తీసుకున్నాడు. కోటిరెడ్డి తన కుమారుడితో కలిసి ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమాధిలో ఏర్పాటు చేసిన గొయ్యిలోకి దిగి ధ్యానంతో నిమగ్నమయ్యాడు. అతని కుమారుడు ఆ గొయ్యిపై పెద్ద రేకు ఉంచి దానిపై మట్టి పోసి పూడ్చివేశాడు. విషయాన్ని తెలుసుకున్న కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డి మరికొందరు అక్కడికి చేరుకుని బయటకు రావాలని కోరారు. తన ధ్యానానికి ఎవరూ ఆటంకం కలిగించొద్దని కోటిరెడ్డి అన్నాడు. సమాచారం అందుకున్న తాళ్లూరు పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో అతన్ని బయటకు తీశారు. వారు వెళ్లిన తర్వాత మళ్లీ ఆ గొయ్యిలోకి దిగి ధ్యానం చేశాడు. కుటుంబ సభ్యులు స్థానిక పెద్దలు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో వచ్చి బయటకు రావాలని చెప్పడంతో ఇంటికి చేరుకున్నాడు. ప్రపంచ శాంతి కోసమే తాను సమాధి అవుతున్నానని కోటిరెడ్డి చెబుతున్నాడు. ఇలా కొత్త సంవత్సరం అమ్మవారు చెప్పింది కొత్త సంవత్సరం స్టార్ట్ చేయమని. అమ్మవారు చెప్తే చేస్తున్నా. ఒంట్లో ఉంది పెద్దగా అమ్మవారు. ఆల్రెడీ నేను అమ్మవారు అంతా ఏది చేసిన ప్రతి ఒక్కటే నేను తిన్నా ప్రతి మాట మాట్లాడాలంటే అమ్మవారితో వచ్చింది. ఏదైనా అమ్మవారు చెప్తే నేను చేస్తా. చేయకపోతే నేను ఈ రకంగా గుడి కట్టి 12 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారి లోక గుడి మరి బయట నేను ఒక్కనే కట్టే గుడి 2 గుళ్ళు కట్టి అమ్మవారికి ఎంతన్నా ఖర్చు కాదండి. ఆ ₹1 ఇది లెక్క వడ్డీతోటి. ఆ రోజు 15 లక్షలు అయింది. డబ్బులు సమస్య కాదు ఇది. ఎంత నేను చేసా అంటే అక్కడ చూసి కట్టింది కాదు, ఇంకొక చేతి కట్టింది కాదు. ఇది నేను మొత్తం నేను సొంతం కట్టుకున్నాను. అమ్మవారి చేతి కట్టింది. ఇది ఇలా కట్టాలంటే మామూలుగా అమ్మవారు చెప్పకుండా నేను సొంతంగా నేను చేయలేను. ఏది ఇది కాదు, ఏది నేను చేయలేను. నేను ప్రపంచం అంతా సుఖంగా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి కులాలు మతాలు లేకుండా అందరూ వాడకుండా అని చెప్పి అమ్మవారి ముందు దీక్ష చేస్తున్నాను. వీళ్ళు పోలీసు వచ్చి భగ్నం చేసినారు. వీళ్ళు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఒంగోలులో ఒక వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కూడా అడ్డుకున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? కోటిరెడ్డి అని అతను తాళ్లూరు మండలం విఠలాపురం సంబంధించిన కోటిరెడ్డి గత కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ స్థానిక గ్రామంలో భూదేవి ఆలయం అనేది కట్టాడు. ఈయన భూదేవి సంబంధించిన భక్తుడు కావడంతో ఆ శక్తి పైన ఉన్నటువంటి నమ్మకం కావడంతో తరచుగా ఆయన పూజ చేసుకునేవాడు, ధ్యానం కూడా చేసుకునేవాడు. సో ఇదే క్రమంలో యుగాదికి ఈయన సజీవ సమాధి కాబోతున్నారని చెప్పేసి ఆ గ్రామంలో ప్రచారం చేశారు. దీంతో ఆ గ్రామస్తులు మొత్తం టోటల్ గా ఒక్కొక్కరు సమాచారం తెలియడంతో చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా అక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఆలయం కట్టారో అంటే గ్రౌండ్ లెవెల్ లో ఒక 30 అడుగుల లోతులో ఈయన ఆలయం నిర్మించడం జరిగింది. సో ఆ ఆలయం లోపలికి వెళ్ళి అంటే ఈయనకు ధ్యానం చేయాలనిపించినప్పుడల్లా పోయి అక్కడ ధ్యానం చేసి బయటకు వచ్చేవాడు. సో ఇదే క్రమంలో అక్కడ లోపల గ్రౌండ్ లో నీళ్లు చేరడంతో ఆ ఊట వస్తుండటంతో ఇటీవల ఆ గ్రౌండ్ లెవెల్ కి పోయి పూజ చేసుకోవడం ధ్యానం చేసుకోవడం కంటే ఇప్పుడు ఈ మధ్య ఇటీవల పైన పూజ చేసుకుంటూ స్టార్ట్ చేశారు. సో ఈ క్రమంలో పైన ఉన్నటువంటి ఒక గ్రౌండ్ లెవెల్ ఒక 6 అడుగుల గోతి తవ్వి ఆ గోతిలో దిగి ఆయన ధ్యానం చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన తండ్రి అయినటువంటి అంజిరెడ్డి కూడా ఆయన ధ్యానానికి కూడా సహకరించడం జరిగింది. సో కోటిరెడ్డి ఏదైతే భావించాడో కోటిరెడ్డికి సంబంధించిన 6 అడుగుల గోతిలో దిగిన తర్వాత పైన ఒక రేకు వేసి ఆ రేకు పైన మన్ను కట్టడం జరిగింది. సో మన్ను కప్పి లోపల ధ్యానం చేసుకుంటూ జరిగింది. సో తండోపతండాలుగా ఈయన శివ సమాధి అయ్యారు అనే ఒక సమాచారం తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఆ ప్రాంతానికి రావడము, ఈయన సంబంధించిన ఆ ఘటన చూసినంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అదేవిధంగా గ్రామస్తులు కూడా కొంతమంది పోలీసులు సమాచారం తెలియజేశారు. సో ప్రాంతానికి చేరుకొని పోలీసులు కోటిరెడ్డిని పైన ఉన్నటువంటి ఆ మన్ను తీసివేసి ఆ రేఖను కూడా తీసేసి లోపల 6 అడుగులు ఆ గుడిలో ఉన్నటువంటి కోటిరెడ్డిని బయటికి తీయడం జరిగింది. సో బయటికి తీసిన తర్వాత ఆయనకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కోటిరెడ్డి మాత్రం తన పందాన్ని వేయడం లేదు. నేను భూదేవి పుత్రుని ప్రపంచ శాంతి కోసం మాత్రమే ఈ యొక్క ధ్యానం అనేది చేస్తున్నాను. ఈ శివ సమాధి కూడా ప్రపంచ శాంతి కోసమే చేయబోతున్నాను. భూదేవి తనలో లీనమైంది అని చెప్పేసి ఒక మూఢ విశ్వాసం కావచ్చు, లేకపోతే అతనికి ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు. సో ఈ దృక్పథంతో అతను వ్యవహరించడం జరుగుతుంది. సో ఇది కూడా ఆయన తన పట్టిని మాత్రం వేయట్లేదు. ఖచ్చితంగా నేను ధ్యానం చేస్తాను, మరోసారి జీవ సమాధి కోసం ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తానని చెప్పేసి ఒక పట్టుదలతో ఉన్నారు. సో చూడాలి దీన్ని ఎట్లా పోలీసులు అడ్డుకుంటారు, కౌన్సిలింగ్ ఇచ్చి ఏ విధంగా అతన్ని మారుస్తారని చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ శంకర్.